హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షాస్ వ్లాగ్స్. తమ్నెయిల్ చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. ఫెస్టివల్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఫుడ్. ఇక్కడ పూరి, బగారాన్నం, చికెన్, మటన్ అండ్ వైట్ రైస్, మిర్చి, ఇంకా నూనె పాల కంపల్సరీ చేస్తాం బోనాల ఫెస్టివల్కి. గాయస్ పోతురు గుడిద పడుతుంది కానీ నడుస్తుంది పక్క పండి పోతురు. మార్నింగ్ నైవేద్యాలు పెట్టడానికి గుడికి వెళ్తున్నాం. మాకైతే గుడి వచ్చేసి చాలా దగ్గరనే, ఇంటికి 2 పోషమ్మ గుళ్ళు, నెల్లమ్మ గుళ్ళు లైన్గా ఉంటాయి. అక్కడ నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి లాస్ట్ టెంపుల్. నైవేద్యం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ బోనాలు చేస్తాము. అది ఎలా చేసుకుంటామో చూడండి. బోనాల కుండలు అని చెప్పేసి ప్రతి ఇయర్ ఇవే వాడతాము. సపరేట్గా బోనాల కోసమే చేస్తామండి. ఆయిల్ రాసి కుంకుమ పసుపు పెడతాం, పెట్టి అలంకరిస్తాం బోనాన్ని. బోనంలోకి అన్నం, పెరుగు, శనగకూర, నూనె పొలలు ఫ్రై, పచ్చిపులుసు పెడతాం. యాపాకులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే బోనం అంత మంచిగా అనిపిస్తుంది. ఇంతే, ఈసారి మా బోనాలు రెడీ. మేము ఎలా ఎత్తుకున్నామో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈసారి మా అస్పిక కూడా ఎత్తుకుంది బోనం, చూడండి. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసారు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. నెత్తి సుట్ట పట్ట చూసి ఉరుసనంట చుట్టూ రాశి వాలుగా సంబురాలు కంట కుంకుమద్దెనంట గోలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్లో మా బోనాల్ సెలబ్రేషన్స్ కంప్లీట్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా దగ్గర పోతాజులు ఎలా చేస్తారో నెక్స్ట్ పార్ట్లో పెడతాను, చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోక్షా వ్లాగ్స్. మీకు ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.